తెలంగాణ అంతా కేసీఆర్ వైపు చూస్తుందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఢిల్లీలో పెట్టిన బీసీ సభకు రాహుల్ ఎందుకు పోలేదని ప్రశ్నించారు. హెచ్ఈసీలో ఇష్యూలో విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించడంతో తప్పు అని ఒప్పుకున్నట్లేనని అన్నారు. సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న హరీష్ గణేష్ గడ్డ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్రమ కేసులు పెట్టినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని అన్నారు హరీష్ రావు. ఇలా హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనేమో పిల్లల మీద కేసులు పెట్టిండు. ఇవాళ పిల్లల్ని తెచ్చి సంగారెడ్డి జైలు వేసింది రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి అంటాడు లేలే కేసులు ఎత్తేస్తున్నాం పిల్లల్ని విడుదల చేస్తున్నాం అంటాడు. ఇలా ఎవరిది నడుస్తుంది? అసలు గవర్నమెంట్ ఇంటుంటదా? గవర్నమెంట్కి ఒక పద్ధతి ఉండదా? మరి నేను రేవంత్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు అక్రమంగా కేసు పెట్టినావు, నువ్వు తప్పుడు కేసు పెట్టినావని నీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళని జైలుకి వెళ్ళి విడుదల చేయమన్నాడు. మరి నువ్వు క్షమాపణ చెప్పు. రేవంత్ రెడ్డి నీ ఉప ముఖ్యమంత్రే చెప్పిండు, నువ్వు ఆ పిల్లల మీద అక్రమంగా కేసు పెట్టినావు, ఆ పిల్లలను అక్రమంగా జైల్లో పెట్టినావు, ఇది తప్పు అని నీ ఉప ముఖ్యమంత్రి కేబినెట్ మిత్రులందరూ కలిసి వాళ్ళని జైలుకి వెళ్ళి విడుదల చేయమన్నాడు. కేసు పెట్టింది నువ్వే కదా రేవంత్ రెడ్డి. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు అక్రమ కేసు పెట్టినందుకు రాష్ట్ర హోంమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా హెచ్సియు పిల్లలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా. అసలు నీ పరిస్థితి ఆగమైపోయింది.